ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు నిన్న మొన్న ఇవాళ పూర్తిగా అన్ని నామినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి అన్ని వార్డులో పోటీకి సన్నద్ధం జరిగింది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోని ఈ మున్సిపాలిటీలు డెవలప్మెంట్ అవుతున్నదని ప్రజలందరికీ గ్రహించడం జరిగింది. అంతేకాదు పట్టణాల్లో నివసించే ప్రజలు, విద్యావంతులు, మేధావులు ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా మాకు ఇక్కడ మున్సిపాలిటీలో అత్యధికంగా మెజార్టీ సాధించడం, మేము బరిలో దించే అభ్యర్థులను కూడా ఆచితూచి కసరత్తు చేసి అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క గెలుపు కార్యకర్తల గెలుపు. అన్ని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ సత్తా చూపబోతున్నాం. ఈ యొక్క ప్రజలు కూడా ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్. మున్సిపాలిటీల ఎన్నికల కోసం నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు వేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి మున్సిపాలిటీలో పోటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ నిన్ననే చాలా నామినేషన్లు చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా సామూహికంగా మొత్తం నామినేషన్లు వేయటం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ మన ప్రధాని మోడీ గారు మొత్తం కూడా 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఈ రూరల్లో అంటే గ్రామీణ దాంట్లో తర్వాత పట్టణాలలో ఉన్నటువంటి అన్నిటికి కూడా 80% డబ్బులు కేంద్ర నిధుల నుంచే రావటం జరుగుతుంది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ మరి 10 ఏళ్లలో కూడా అవి వచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసి మరి ఇతర దానికి పంపించి కూడా డెవలప్మెంట్ చేయలేదు. దానివల్ల ప్రజలు దానికి తీర్పిచ్చారు. ఈరోజు కాంగ్రెస్ కూడా 2 సంవత్సరాల నుంచి మరి నిధులు ఈ స్థానిక సంస్థలకు సొంతంగా ఇవ్వకుండా కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా సరైన పద్ధతిలో వాడుకోవటం వల్ల నష్టమవుతుంది. ఈరోజు బీజేపీ ఖచ్చితంగా బ్రహ్మాండంగా మనకు గెలవడం జరుగుతుంది. భువనగిరి శాఖ భువనగిరిలో ఉన్నటువంటి 35 స్థానాలలో మరి మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకొని కాషాయ జెండా ఈ భువనగిరి కిలాపై ఎక్కిస్తుందని చెప్పి మేము కోరుతాం. ప్రజలందరూ కూడా ఓట్లేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.